నా చెల్లెలైన శోభనాథను పట్టుకొని చెవుల ముక్కలు కోసి తన అరచేతులు వేసి నీకేమి చేశారు? నేను దిక్కు కలిగిన చోట నా చెల్లెని శోభనాథ పట్టుకొని చెవుల ముక్కలు కోసి అరచేతులు వేసి దిక్కు కలిగిన చోట చెప్పుకున్నారు. అలాంటప్పుడు నా చెల్లెలు నా దగ్గరకు వచ్చి గోలు గోలును దుఃఖిస్తూ ఈ కంట కనీ నా కంటను ఒప్పి నా చెల్లెని శోభనాథ కోరికయ్యా కోరిక ఏమిటో చెప్పమంటావా? మారేసిన ఓ మామా అయ్యా ఒక చిన్న బంగారం అంటే అయ్యా బంగారం ఒక ఎత్తు, మహాతల్లి సీత ఒక ఎత్తు. బంగారు ప్రతి వంటి మహాతల్లి సీత ఉన్నది. సీతను తెచ్చి లంకాపట్నంలో పెట్టాలని నా కోరికగా ఉన్నది. ఆ కోరిక తీరాలంటే నీ సహాయం నాకు కావాలి. అయ్యా మహాతల్లి సీతని లంకాపట్నం తేవాలంటే నువ్వు నాకు సాయం చేయాలి. నువ్వు సాయం చేస్తేనే మహాతల్లి సీతను లంకాపట్నం తీసుకొస్తాను అని చెప్పి ఆమెకు మహారాజు నీకు ఎలా ఉంటుంది? అయ్యా మహాతల్లి సీతని తేవాలంటే మాయ లేని వేషములు కట్టాలి. అయ్యనా మహాతల్లి సీతను లంకాపట్నం తీసుకురావాలంటే మాయలేడి వేషములు కట్టాలి. మాయలేడి వేషములు కట్టి ఇంకేమి చేస్తావు? అయ్యనా నేను సీత లేని వ్యాసమును కట్టి మహాతల్లి సీతను శ్రీ పరమచారి మహాతల్లి సీతని శ్రీరామచంద్రమూర్తిని జడబాటు చేసినట్లయితే తర్వాత మాయా ఉపాయం వలన మహాతల్లి సీతను తెచ్చి లంకాపట్నంలో పెడతాను అని ఆ ఒక్క శ్రీ రావణ బ్రహ్మ ఎప్పుడైతే మారేచుడికి ఈ విధంగా చెప్పారు ఆ మాటలు విన్నారు మారేచునుడు. అయ్యనా మహాతల్లి సీత అంటే మాయా ఉపాయం వలన మహాతల్లి సీతను తెచ్చే లంకాపట్నంలో పెడతాను అని ఆ ఒక్క రావణ బ్రహ్మ మారేచుడికి ఎప్పుడైతే విధంగా చెప్పారో ఆ మాటలు విన్న రావణ బ్రహ్మ సంతోషం పడుతున్నారు. మహాతల్లి సీతను తెచ్చే లంకాపట్నంలో పెడతానంటే అయ్యా రాక్షస కులానికి చెందిన వాడైన మారేచుడైనా మహాతల్లి సీతను తెచ్చి లంకాపట్నంలో పెడతానంటే ఎవరికైనా కన్నీరు ముందుగానే ఉంటుంది. మహాతల్లి సీతను సామాన్యమా సాక్షాత్ శ్రీమన్నారాయణ విష్ణుమూర్తి భార్య లక్ష్మీదేవి ఆ జన్మలో ఈ జన్మలో కలిగి అవతారంలో శ్రీరామచంద్రమూర్తి భార్య మహాతల్లి సీతను తెచ్చి లంకాపట్నంలో పెడతానంటే పగవాడికైనను దుర్మార్గుడికైనను శ్రీరామచంద్రమూర్తి పేరు చెప్పిన మహాతల్లి సీత పేరు చెప్పిన కన్నీరు ముందుగా ఉంటుంది. ఎప్పుడైతే అమ్మా ఎప్పుడైతే మారేశ్వరుడు జరుగుతున్నాడో మారేశ్వరుడికి ఎలా ఉన్నాడో
మహారాజు విధముగా చెప్పాడు ఆయన కారణ కన్నీరు కంటాలు పడుతుంది మహాతల్లి సీతను తెచ్చి లంకాపట్నంలో పెడుతుంటే ఎవరికైనా కన్నీరు ఉన్నదిగా ఉంటుంది నాయనా రావణ మహాతల్లి సీతను దగ్గర అనుకున్నావు సాక్షాత్తు నీ చెల్లెలు రావణ చెల్లెలు అవుతుంది ఆయన